రాష్ట్రంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇప్పటి వరకు 8,566 గ్రామ పంచాయతీలలో ఎన్నికలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర యంత్రాంగానికి, ఆయా జిల్లాలలో మరి ఎంతో కష్టపడి పనిచేసినటువంటి కలెక్టర్స్కు, అదేవిధంగా బందోబస్తు నిర్వహించినటువంటి పోలీస్ ఎస్పీలకు, వారి సిబ్బందికి, పంచాయతీరాజ్ సిబ్బందికి, మరి డ్యూటీలలో పార్టిసిపేట్ చేసినటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ 61.24%తో అగ్రభాగాన ఉండి గ్రామాలలో గ్రామ పంచాయతీలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, మరి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించినటువంటి ప్రజలకు కూడా పేరు పేరున పంచాయతీరాజ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా 8,566 గ్రామాలకు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్స్గా ఎలక్ట్ అయినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో మా రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి కులగణన చేసి అసెంబ్లీలో 42% కోసం తీర్మానం చేసి గవర్నర్కి పంపిస్తే మరి కేంద్రం ముందుకెళ్ళి అక్కడే ఆగిపోయింది ఆ బిల్లు. ఇప్పుడు కనుక ఎలక్షన్ నిర్వహించకుంటే గత 2 సంవత్సరాలుగా రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు ఆగిపోయి ఇప్పటికే గ్రామాలకు గత 2 సంవత్సరాలుగా నిధులు రాలేనటువంటి పరిస్థితులలో మరి రోజు మార్చి లోపు గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు ఎన్నికలు అయితేనే పూర్తి స్థాయి మన నిధులన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మరి మనము మరి ఎలక్షన్స్ పెట్టి బీసీ బిల్ ఏదైతే పెండింగ్ ఉందో దానికోసం కేంద్రం పైన పోరాడుతూనే గ్రామాలలో మరి స్థానిక నాయకత్వాన్ని అత్యధికంగా బీసీలకు కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళ జనాభా ప్రాతిపదికన మరి ముందుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించడంతో ఈ ఎన్నికలు 2 విడతలుగా నిర్వహించుకున్నాం. మరి రేపు జరిగేటువంటి 3వ విడతలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, పోలీస్ అధికారులు మరి అందరూ కూడా సహకరించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మనం చూస్తే ములుగు నియోజకవర్గంలో కూడా దాదాపుగా 34 గ్రామాలకు పైగా కాంగ్రెస్ పెట్టినటువంటి అభ్యర్థులు, మరొక 2 మరి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు
స్వతంత్రులు కూడా యునానిమస్గా ఎన్నిక కాబడడం జరిగింది. ఓవరాల్గా చూసినప్పుడు దాదాపుగా 105 గ్రామ పంచాయతీలలో మరి 85కు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 105 గ్రామ పంచాయతీలలో 85 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. అక్కడక్కడ ములుగు నియోజకవర్గంలో మా లోకల్ సమస్యలతోటి ఆయా క్యాండిడేట్స్కి టికెట్స్ ఇవ్వకపోవడంతో రెబల్స్ కూడా మా కాంగ్రెస్ రెబల్సే 4 చోట్ల విజయాన్ని కూడా సాధించడం జరిగింది. కాబట్టి ఈ విజయం ములుగు నియోజకవర్గంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తది, కష్టపడ్డ ప్రతి నాయకునిది అని మరి ఓటేసి మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల విజయం అని ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పినా కూడా ప్రజలకు తెలుసు వాస్తవము. కాబట్టి రోడ్డు మీదనేమో మా మాజీ మంత్రి గారు ఎట్లా పడితే అట్లా తిడుతుంది మమ్మల్ని, మా దేవుళ్ళను. ఇలా మళ్ళీ వచ్చి ఏదో ప్రేమ ఒలకొస్తుంది. అవన్నీ మానుకొని నువ్వు ఈ 5-10 ఏళ్ళల్లో ఏమన్నా మంచి చేస్తే మంచి చేసినా అని చెప్పుకో, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా అవమానించే విధంగా